చాలా కాలం క్రితం లియో అనే ఒక చురుకైన మరియు సాహసవంతమైన అబ్బాయి ఉండేవాడు. లియోకు తన గ్రామం పక్కనున్న అడవుల్లో ఎక్కడికైనా వెళ్లడం, వింతగా కనిపించే రాళ్లు, మెరుస్తున్న చిన్న రాళ్లు, రంగురంగుల ఈకలు వంటి దాగి ఉన్న ఖజానాలను కనుగొనడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు మధ్యాహ్నం లియో ఎప్పుడూ వెళ్లని అడవి లోతుగా ప్రవేశించాడు. అక్కడ ఒక చిన్న మెరుస్తున్న వాగు వద్ద మట్టిలో చరిపోయినట్లుగా ఏదో మెరుస్తూ కనిపించింది. అతను దాన్ని అందుకోడానికి తన చేయి చాచి ముద్దలోంచి అందమైన వెండి ఉంగరం, అందులో ఒక ప్రకాశవంతమైన పచ్చ రాయి ఉన్నదాన్ని తీసుకున్నాడు. ఈ ఆభరణం చూసి సంబరపడిన లియో దానిని తన వేళ్లలో పెట్టుకున్నాడు. ఉంగరాన్ని వేసుకున్న వెంటనే, నీది కానిదాన్ని తిరిగి ఇవ్వు, అడవి నిన్ను సురక్షితంగా గైడ్ చేస్తుంది అనే ఒక మృదువైన గలగల లాగా వినిపించింది. కానీ లియో అలా అనుకుని పట్టించుకోలేదు. తరువాత లియో తన ప్రయాణం కొనసాగించాడు. కానీ అతనికి స్లోగా దారి తప్పిపోతున్న అనుభూతి కలిగింది. చెట్ల చుట్టూ ముసురుకుంటున్నట్లు అనిపించి, దారి తప్పిన భావన ఎక్కువవుతూ, అతను ఏ విధంగా తిరిగి గ్రామానికి వెళ్లాలో తెలియక గందరగోళానికి లోనయ్యాడు. అప్పుడు లియో ఆ గలగల గుర్తు చేసుకుని, ఆ ఉంగరాన్ని తీయడం ద్వారా ఏదో తెలియని అనుభూతి కలిగింది. దానిని తీసుకువెళ్లడం క్షమించండి అని తక్కువగానే చెప్పాడు. విడిపోయిన ఆ లియో తన గ్రామానికి సంతోషంగా తిరిగి వెళ్లాడు మరియు తనకు ముందు కంటే మరింత జ్ఞానం వచ్చినట్లనిపించింది. అప్పటి నుండి లియో ప్రకృతిని గౌరవించటం మరియు కొన్ని వస్తువులను వాటి స్థానంలో వదిలిపెట్టడం ఎంతో ముఖ్యమని అర్థం చేసుకున్నాడు.